ఆలోచన చేసుకోండి. స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి బబుల్ ఎవరో కొద్దిమంది వ్యక్తులుగా తలుచుకొని ఒక భూమిని కొని వీళ్ళే కొద్ది భూమిని ఒక రేటుకి కొనేసి ఒక 10 సెంట్లు భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటుకి అందరూ కొనాలని దాన్ని పైకి లేపేసి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకాలా లేదా ప్రజలు ఆలోచించుకోమంటారు. మీకు లిటిగేషన్ ఫ్రీ, బ్యాంక్ లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొనే ఆలోచన ఉందా, లేదంటే దళారుల చేతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలా, అటువంటి వ్యవహార శైలి కావాలో ఆలోచన చేసుకోవాలి. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లేఅవుట్ల కింద అమ్మేస్తే రేపు మీకు లోన్లు రావు. ఏదైనా తగులుకునే రోజున ఈడీనో ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి. ఇది ఒక స్కామ్. ఇటువంటి వ్యవహారాలు కావాలో ఆలోచన చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, మేము చేసే ప్రతి వెనుక ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. మాకెవరికితో వ్యక్తిగత వైషమ్యాలు లేవు. మేము ఎవరితో కఠినంగా వ్యవహరిస్తున్నామంటే, ఎవరిని శిక్షింపజేస్తున్నామంటే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని శిక్ష పడే రకంగా చేస్తా ఉన్నాం, వాళ్ళని దండిస్తా ఉన్నాం, వ్యవస్థల ద్వారా కట్టడి చేస్తా ఉన్నాం, చేస్తాము కూడా భవిష్యత్తులో. వెనక్కి తగ్గేది ఏమి లేదు. ఎలక్షన్ల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ఎలక్షన్లు అనేది ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారని బలంగా నమ్ముతారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతారు. ఎవరి చేతుల్లో కూడా ప్రజలు లేరు. ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారు, మంచి పరిపాలన కోరుకుంటారు, మంచి నాయకుడిని కోరుకుంటారు. బెదిరిస్తే భయపడే పరిస్థితుల్లో మేము లేవు. ఇంక మీ ప్రభుత్వం అవన్నీ భవిష్యత్తు వచ్చిన బెదిరేదేం లేదు. గతంలో కూడా చూసినారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఏమన్నా వీక్ ఏం కావు. లాస్ట్ బ్రీత్ ఉండే వరకు కూడా ఏ స్పిరిట్ అయితే ఇన్నేళ్ళు పనిచేసినామో, ఏ స్పిరిట్ అయితే మేము గత ప్రతిపక్షంలో యుద్ధం చేసినామో దాన్ని ఎప్పుడు మర్చిపోము. దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాం. ప్రజలు ఏం ఆశిస్తారనేది అప్పుడే నేర్చుకున్నాం. ప్రజలకు అందుకే మంచి చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాం. మళ్ళీ మిమ్మల్ని దండించడానికైనా సిద్ధంగా ఉంటాం. మిమ్మల్ని అయితే అక్రమార్కులను అయితే ఈ సమాజంలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం పట్టాం. బెదిరించుకొని బతకాలంటే మీరు ఊరు బయటన్నా ఉంటారు, లేదు జైల్లోన్నా ఉంటారు, కానీ భయపడే వాళ్ళు మాత్రం